నమస్తే అండి. ఒక నెల రోజుల నుంచి పని ఉండటం వల్ల వీడియోలు పెట్టలేకపోయాను. ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా. తెలుసు, అందుకనే కంగారు పడ్డాను. జారిపోతామని. ఇదిగో కప్ప, ఇదిగో చేప. రెండు ఆరిపోయినాయి, రెండు కొట్టు. ఖచ్చితంగా వైరు మనకు అనుకూలంగా పెడితేనే మిస్ అవ్వకుండా వస్తుంది చేప. అనుకోండి, లేకపోతే ఉద్యోగ పడినట్టు అయిపోయింది. కానీ అడాయి పట్టుకో. ఆపేసేనా?